ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా రావడం నా అదృష్టంగా, అలాగే నా ఒక సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇంత మంచి జిల్లాలో పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ అమ్మ ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలాగే ప్రెసిడెంట్స్ వీళ్ళు వచ్చి మేము కలిసినప్పుడు మేము ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా P4 కార్యక్రమం అమలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో డిస్కస్ చేస్తుంటే వాళ్ళే చెప్పారు, సార్ మేము ఆల్రెడీ కార్యక్రమం చేస్తున్నాం సార్, అంటే ఏం చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్పారు, ఇలాగా ఏదైతే మీ దగ్గర పనిచేసిన స్టాఫ్ ఉన్నారో వాళ్ళ పిల్లలు చెప్తున్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తున్నాం సార్ అని. అంటే అదే యాక్చువల్లీ ఈవెన్ P4 కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అదే కోరుతూ ఉండేది. ఎవరైతే చదవాలనుకుంటున్నారో, వాళ్ళకి స్తోమత లేదో, మంచి మంచి ఆశలు పెట్టుకున్నారో, ఆకాశాన్ని మనం తాకాలనుకుంటున్నారో చదివి, వాళ్ళకి సపోర్ట్ చేయడమే పెద్ద ఇది సపోర్ట్, మనం ఇచ్చే ఒక సహకారం. సో దాన్ని ఆల్రెడీ మేము చేస్తున్నాం సార్. ఇంకా డీటెయిల్గా చెప్పండి ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా చెప్పారు. ఆరోగ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏంటి, టెస్ట్లు అయితేనేంటి, హాస్పిటల్లో పెట్టిస్తున్నాము, వాళ్ళకి చదివిస్తున్నాము. కరోనా టైంలో అలాగే మన జరిగిన ఫ్లడ్ టైంలో కూడా చాలా వరకు అమ్మ ద్వారా చాలా హెల్ప్ చేసాం సార్. చాలా ఆనందం అనిపించింది. అప్పుడే చెప్పాను, ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, నేను వస్తాను ఒకసారి అని. సో ఆ రిక్వెస్ట్ ఇంత త్వరగా మీరు అమలు చేసి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ అమ్మకి అలాగే మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనందరికీ తెలుసు, 10,000 సంవత్సరాల నుంచి ఇవాళ ఈ మానవ సంతతి ప్రతి ఒక్కరి బ్రెయిన్ సేమే. ఓకే, ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆలోచించగలరు, ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలరు. కానీ దాన్ని సాధించడానికి కొన్ని అవకాశాలు, వేదికలు కల్పిస్తే చాలు. సో ఆ వేదికని అమ్మ ఈరోజు ఇంతమంది కల్పిస్తూ ఉందని వినడానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం చేపట్టారు. సర్వ ఉద్దేశం ఏంటంటే, చాలామందికి తెలిసే ఉంది, వీరికైతే 2-3 సార్లు ఆల్రెడీ చెప్పేశాను, అంటే మిగతా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ రిపిటేషన్ చెప్తూ ఉన్నాను. P4 కార్యక్రమం వచ్చి ఇదే సమాజంలో పుట్టిన చాలామంది, ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ మెంబర్స్ ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. మేమందరూ ఇదే మా సమయంలో పుట్టాము. సో పెరిగి చాలామంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఈరోజు. ఓకే, ఇండియాలో పుట్టిన ఈరోజు వరల్డ్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో ఈరోజు CEOలు అయి ఉన్నారు, MDలు అయి ఉన్నారు. అదే కొంతమంది ఇదే సమయంలో పుట్టాము కానీ అక్కడే ఉండిపోయినారు, ఏదో కారణం వల్ల పైకి రాలేకపోయారు. వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు భోజనం తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇదే సమాజంలో ఉన్నారు. సో అలా ఉంటే సమాజం డెవలప్ అయింది లేదా డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఎలా అనుకుంటాము. వికసిత భారత్లో గౌరవ ప్రధానమంత్రి ఎవరు 2047 నాటికి అంటే స్వతంత్రం వచ్చే 100 సంవత్సరానికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలి. ఏ ఒక్కరు పేదవాళ్ళు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి మంచి తలసరి ఆదాయాలు ఉండాలి, ప్రతి ఒక్కరు మంచి మంచి స్థానంలో ఉండాలి, ప్రతి ఒక్కరు ఇంకొకరు ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండకూడదు అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని స్వర్ణాంధ్ర కోసము స్వర్ణాంధ్ర విజయం తీసుకొచ్చారు. ఇది కనుక మనం సాధించాలంటే ఏదైతే ఇప్పుడు చెప్పాను, ఇంకా చాలా మందికి చాలా కష్టాలు ఉన్నాయి, పేదరికంగా ఉన్నారు కదా, వాళ్ళని కనుక మనం పేదరికం నుంచి బయటికి తీసుకురాకపోతే మనం స్వర్ణాంధ్ర సాధన కానీ లేదా వికసిత భారత్ని కానీ సాధించలేము. పేదవాళ్ళు ఉంటారు, ధనికులుగానే ఉండిపోతున్నారు. సో అందువల్ల సీఎం గారు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే టాప్లో ఉన్న 10% ధనికులు ఉన్నారో, డబ్బులు ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, మంచి ఐడియాస్ ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళు బాటంలో కింద స్థాయిలో ఉన్న 20% పేద కుటుంబాలని ఆదుకొని వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి అవసరం ఉన్నది, వాళ్ళ కెపాసిటీ బట్టి ఏం చేయగలరు ఆ టైపు హెల్ప్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి ప్రికర్స్ వచ్చి P3 PPP మోడ్ అని చెప్తాం. చాలా మంది వాళ్ళు PPP మోడ్లో రోడ్ కట్టారంట, PPP మోడ్లో అక్కడ ఏదో బిల్డింగ్ కట్టారంట, అక్కడ కంపెనీ కడతారు. PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒకవైపు గవర్నమెంట్ భూమి ఇచ్చింది, అలాగే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెడతారు, వాళ్ళు ఒక మంచి రోడ్ కడతారు. నేషనల్ హైవే ఉంది, చాలా PPPలో వచ్చినవి ఉన్నాయి. దానివల్ల ఏమి వెల్త్ జనరేషన్ అయింది, పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద రోడ్స్ వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చాయి. కానీ జనరేట్ అయిన సంపద డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. ఎక్కడ జనరేట్ అయిందో అక్కడే ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది లేదా బిజినెస్ పీపుల్ దగ్గర ఉంది, అక్కడ ఉంది. ఈ P4 కాన్సెప్ట్లో అదే ఎవరైతే సంపాదించి ఉన్నారో లేదా పెద్ద స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఆ పీపుల్ సపోర్ట్, ఆ పార్ట్నర్షిప్ చేసుకుంటూ P4 యాడ్ చేసి ఇంకొక P యాడ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దేనికి? పావర్టీ ఎరాడికేషన్, జీరో పావర్టీ చేయడానికి, అంటే పేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి సీఎం గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్. దీంట్లో ఎవరైతే పైన ఉన్న 10% అని చెప్పాను,
వాళ్ళని మార్గదర్శిని పిలవడం జరుగుతూ ఉంది. ఏవైతే బాటంలో 20% పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలని పిలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మార్గదర్శులు బంగారు కుటుంబాలని ఆదుకోవాలన్నా కానీ నాకు చాలామంది అడిగింది ఏంటంటే, అంటే ఏంటి సార్ డబ్బు ఇచ్చేయడమా, డబ్బు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్తున్నాను. కానీ సీఎం వల్ల చెప్పరు. డబ్బు ఇచ్చేయడం అయితే చాలా గవర్నమెంట్స్ నుంచి ఇస్తున్నాం కదా, పెన్షన్స్ ఇస్తున్నాము, స్కాలర్షిప్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇస్తున్నాము. ఓకే, డబ్బులు ఇచ్చేసి వదిలేస్తే కనుక పావర్టీ వెళ్ళిపోతుందని అనుకుంటే ఇప్పుడు ఎప్పుడూ పావర్టీ లేకపోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ఇంకా పావర్టీ ఉంది అంటే డబ్బులు కాకుండా ఇంకో ఏదో కావాలి, ఇంకో ఏదో ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు ఇంకా పేదవాళ్ళని ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఏమని ఆలోచిస్తే మార్గదర్శనం. ఓకే, డబ్బులు ఇచ్చారు కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలని తెలియదు. ఓకే, సో వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే డబ్బు అది దానికి దోహదపడుతూ ఉందా, ఉపయోగపడుతూ ఉందా, లేదు. సో కాబట్టి డబ్బులు ఇచ్చి వదిలేయడం కాదు ఈ P4 కార్యక్రమం. మార్గదర్శి అనేవారు ఎవరైతే పేదవాళ్ళు ఈ బంగారు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ, దేనికి వాళ్ళకి పిల్లలు చదువుతుంటే వాళ్ళ పిల్లలు మంచిగా మంచి ఉద్యోగాలు వెళ్ళే వరకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యా ఏదైనా అవసరాలు ఉంటే మీరు ఎక్కడ వెళ్ళాలి, ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి, లైఫ్ టైం ఎలా మార్చుకోవాలనేది మార్గదర్శనం చేస్తారు. అదే ఆ ఇంట్లో ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే, ట్రైనింగ్ ఏదైనా కావాలంటే ట్రైనింగ్ ఇప్పించి ఎక్కడైనా కంపెనీలో కానీ లేదా వేరే ఆఫీసెస్లో కానీ పనికి పంపించడానికి వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకే, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్చుకున్నారు కొన్ని స్కిల్స్. కొంతమంది IT కంప్యూటర్ నేర్చుకుంటారు, కొంతమంది డ్రైవింగ్ నేర్చుకుని ఉంటారు, మోటార్ మెకానిక్ నేర్చుకుని ఉంటారు. కానీ పని ఎక్కడ చేయాలో తెలియట్లేదు. సరే మీకు స్కిల్ ఉందా, సరే మీకు నేను గైడ్ చేస్తాను. ఎందుకంటే మార్గదర్శనం అంటే ఈ టాప్ 10% లేక అమ్మ టీం ఉన్నారు కదా, వీరికి ఎంతో మంది తెలుసు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు, చాలా మంది కంపెనీస్ తెలుసు. సో సరే ఈ బంగారు కుటుంబంలో కుర్రోడికి ఆయనకి డ్రైవింగ్ తెలుసు, లేదా మోటార్ మెకానిక్ తెలుసు, లేదా కంప్యూటర్ తెలుసు. సో వీళ్ళకి తెలిసిన ఆ కంపెనీతో వీళ్ళు అతన్ని టైప్ చేస్తారు. బాబు అక్కడ అవకాశం ఉంది వెళ్ళి చేస్తావని మార్గదర్శనం చేస్తారు. ఇక్కడ డబ్బులు ఇవ్వలే, డబ్బులు సంపాదించడానికి మార్గం చూపిస్తున్నారు. సో ఇది మార్గదర్శకులు యాక్చువల్లీ చేయాల్సిన పని. సో దీనికోసమే ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి బంగారు కుటుంబాల కార్యక్రమం లేదా P4 కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా ఏం ఆశిస్తున్నాము, బై 2029 కల్లా ఏమి అంటే ఈ బంగారు కుటుంబం ఏదో ఉంది వీళ్ళందరికీ ఒక ప్రాపర్గా ఒక మార్గదర్శకుడు ఉండాలి. నార్మల్ మీకు తెలిసే ఉంది, పేదరికం అంటే పేదలను కానీ చుట్టాలు కూడా మాట్లాడరు. ఓకే, ఎక్కడ వెళ్తే ఏం అడుగుతారంటే చుట్టాలు కూడా దూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది పేదరికం. సో అటువంటి పరిస్థితిలో ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక బిజినెస్ మెన్, ఒక ఆఫీసర్, ఒక డాక్టర్ ఆ పేద కుటుంబం గురించి ఆలోచించి నేను మీకు అండగా ఉంటాను, మీరు చదువుకోండి, మీరు ఏం చేయాలో చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను అంటే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం వస్తుంది చూడండి. ఆ ధైర్యాన్ని P4 ద్వారా మనం అన్ని బంగారు కుటుంబాలకి తీసుకురావాలి. సో అదే దీని ఉద్దేశం. సో వాళ్ళకి ధైర్యం ఇస్తే చాలు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న సీఎం గారు వచ్చిన ఒక ఊరిలో ఆ కుటుంబంలో 2 తల్లిదండ్రులు ఏజ్డ్ ఉన్నారు, వాళ్ళకి మెడికల్ నీడ్ ఉంది. అలాగే 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పాప ఏమో డాక్టర్ అవ్వాలి, బాబు ఏమో IT ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, కూలీ చేస్తున్నారు. కూలీ అంటే మీకు తెలుసు ప్రతిరోజు ఉండదు, అది ఓకే రోజు ఉంటుంది సంవత్సరం అన్ని కలిపి నెలకి 2,000 నుంచి 3,000 కూడా వారికి రాదు. మరి ఆవిడ ఇంజనీర్ ఎలా చేస్తుంది, బాబు డాక్టర్ ఎలా చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా చేసుకుంటుంది. సో ఆ కుటుంబానికి 3 రకాల నీడ్ ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇమ్మీడియట్గా ఏమి హెల్త్ నీడ్, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి, అది గవర్నమెంట్ కూడా ఇస్తున్నాం. మనం మెడిసిన్స్ కానీ కావాలంటే మనకు వాళ్ళు PHCకి వెళ్తే ఇచ్చేస్తాం, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు పిల్లలకి డాక్టర్ చేయించాలి, ఆయనకి ఇంజనీరింగ్ చేయించాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే ఈ రోజు ఇప్పుడు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు పిల్లలకి, కానీ వాళ్ళకి కావాల్సిన మార్గదర్శనం. ఓకే, మనం వెంట అక్కడ ఉన్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు, మనం గైడ్ చేస్తారు, కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తారు, మొత్తం ధైర్యం ఆ పిల్లలకి కావాలి. ఇంకా ఆ తల్లిదండ్రులు అయితే ఉన్నారు ఆ కప్పళ్ళు, వాళ్ళు ఇప్పుడు కూలికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా నేర్పించి పని ఇస్తే పని చేస్తారు. అతను వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, అతను డ్రైవింగ్ చేస్తాడు, ఆటో డ్రైవింగ్ చేస్తాడు, కానీ ఆటో కొట్టించుకోవడానికి ఆయన దగ్గర స్తోమత లేదు. ఆమె ఉన్నారు, ఆవిడ వచ్చి కుట్టు మిషన్ చేస్తారు, కానీ కుట్టు మిషన్ ఇప్పటివరకు కొనుక్కోదు. ఎందుకంటే డబ్బు లేదు సార్, వచ్చేది 3,000-4,000 నెలకి, అది ఇంటి దానికే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆయనకి మార్గదర్శి ఏం చేశాడు, అమ్మ నీకు కుట్టు మిషన్ వచ్చా, కుట్టు మిషన్ నేను ఇప్పిస్తాను తల్లి, నువ్వు కుట్టు మిషన్ కుట్టుకుంటావా అంటే అవునండి కొట్టుకుంటాను. ఎంత కుట్టు మిషన్ ఉంటుందో మీకు తెలుసు, 10,000 12,000 కుట్టు మిషన్ ఇప్పించాడు. ఇతనికి ఆటో నాకు 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు చేయండి మార్గదర్శి, కానీ మరోసారి చేయాలి. అని ఏం చేశాడు, మీరు ఎందుకు ఆటో తీసుకెళ్ళకపోయావని అడిగాడు. అదే నేను తీసుకోవాలనుకున్నాను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే, బ్యాంక్ వాళ్ళు నేను అడిగాను లోన్ ఇవ్వండి అని. బ్యాంక్ వాళ్ళు నీకేమో దీనికి మార్కెట్ ఏం పెడతామని అడిగారు. ఇల్లు లేదు, ఇటు భూమి లేదు, డబ్బు అసలు లేదు, ఏం మార్కెట్ మార్కెట్ పెట్టినాను కాబట్టి నేను ఆటో రాలేదన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు మార్గదర్శి, బ్యాంక్ వారితో మాట్లాడారు, బాబు నువ్వు ఇంటికి లోన్ ఇవ్వాలా, కానీ మార్కెట్ అవసరం లేదు, నేను ఏంటో ఉంటాను, ఆయన కనుక డిఫాల్ట్ అయితే నేను నీకు
షూరిటీగా ఉంటాను. ఓకే, దానికి మినిమం ఇనిషియల్గా డౌన్ పేమెంట్ 30,000 40,000 కట్టించుకుంటారు బ్యాంక్ వాడు. ఆ 40,000 కట్టాడు వస్తే అక్కడ ఒక మిషన్ ఇప్పించాడు. ఇంక 40,000 కట్టాను బ్యాంక్ వాడు, ఎందుకంటే పెద్దనే కదా, కంపెనీ అతను కదా, చెప్పాను ఓకే సార్ అని తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఆటోలో పెట్టాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఆటో వచ్చింది, రోజు ఆటో తోలుకున్నాడు. ఆమె కుటుంబం చేస్తుంది, దానికి రోజుకి 3,000 నుంచి 40,000. మామూలు కూలికి వెళ్తే 2,000 నుంచి 300. ఇప్పుడు 4,000 500, ఒక 200 రూపాయలు అక్కడ పెరిగింది. ఇప్పుడు ఆటో తోలాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. ఇప్పుడు ఆ బంగారు కుటుంబానికి వెళ్ళిందని మాట్లాడితే ఆటో తోలుతున్నాడు కదా అతను. ఏంటప్ప ఎలాగుంది అదే ఉంటుంది సార్, చాలా బాగుంది, నాకు ఎంతో ధైర్యం వచ్చింది, ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వండి సార్, నేనే మార్గదర్శి ఎదిగి ఇంకొక కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్తున్నాడు. అది అంటే ఒక మార్గదర్శి చిన్న ఆలోచన. అక్కడ డబ్బులు ఎందుకో ఖర్చు పెట్టలేదుగా, అది ఒక కంపెనీ, అతను పెద్ద కంపెనీ, ఒక 500-600 కోట్ల కంపెనీ వాళ్ళ అతను ఇక్కడ పెట్టిన ఖర్చు కేవలం 10-15 వేల మిషన్కి 30,000-40,000 ఆటోకి డౌన్ పేమెంట్ చేయడమే. మిగిలినంతా ధైర్యం ఇచ్చాడు ఆ కుటుంబానికి. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆటో కోరుకుని అది చెప్తున్నాడు. సో అంత చక్కగా ధైర్యం వచ్చింది. ఆ పిల్లలు ధైర్యం ఇస్తున్నాడు, మీరేం భయపడద్దు, మీరు చదవండి, MBBS చేయండి, మీరు డాక్టర్ చదవండి, ఇంజనీర్ చదవండి, మేము చూసుకుంటాము, మా వెంట మార్గదర్శి ఉన్నారు. ఈ ధైర్యం వచ్చింది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆ ఫియర్ వెళ్ళిపోతే, ఓకే మనకు ఇది ఎలాగో రేపు ఎలాగో అనే ఒక అధైర్యం ఉంటుంది కదా, దానివల్ల చాలా వరకు వెనక్కి ఉండిపోతుంటారు పేద కుటుంబాలు. ఆ రేపు ఏంటి అనే భయం తీసి మేము ఉంటాము, మీరు కష్టపడి అని చెప్పేవాళ్ళే మార్గదర్శులు. అటువంటి మార్గదర్శులు ఇప్పుడు రావాలి. చాలామంది నా జిల్లాలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడే అంటే ఈవెన్ అమ్మ టీం వాళ్ళు కూడా దాదాపుగా 200-300 కుటుంబాలను అడాప్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. దానికి అమ్మ మెంబర్స్ అందరికీ అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కోరిక ఏంటంటే, ఇటువంటి కుటుంబాలకి డబ్బులు ఇచ్చేది ఎక్కువ అవసరం లేదు. మీ మార్గదర్శనం, మీ ధైర్యం వాళ్ళు ఎంత ఉన్నాయని ఒక ఆ నమ్మకం మీరు ఇస్తే వాళ్ళు ఎంతో ఎదుగుతారు, ఎంతో ముందుకు వెళ్తారు. ఈ ధైర్యం ఇస్తే కంపల్సరీగా మన సిస్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు తెలిసే ఉంది, ఇప్పుడు మొబైల్లోనే ప్రత్యేకంగా వచ్చేస్తుంది. మీరు ఏం నేర్చుకోవాలన్నా ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఆ ధైర్యం కనుక మనం ఇవ్వగలిగితే, వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఎంతకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కంపల్సరీగా మనం లక్ష్యాలు మేము సాధించగలము. ఈ నేపథ్యంలో మన జిల్లాలో 86,000 బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే ఫారెస్ట్ ఆఫ్ ది పోల్ ఐడెంటిఫై చేశారు. ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బంగారు కుటుంబాలు ఇప్పటికే దాదాపు 23,000 మంది ముందటికి అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ రోటరీ క్లబ్, అలాగే లయన్స్ క్లబ్, కొంతమంది NRIs, అలాగే అమ్మ మెంబర్స్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరూ అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళని ఫస్ట్ వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేయడం కాదు నేను చెప్తాను, వాళ్ళతో ఫస్ట్ ఇంట్రాక్ట్ అవ్వాలి. వాళ్ళ అవసరాలు ఏంటి, సీఎం గారు ఏమన్నారంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్గా ప్లాన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కుటుంబంలో వాళ్ళు ఇమ్మీడియట్ కావాల్సింది వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యరీత్యా సపోర్టు, ఆ భార్యాభర్తకి ఇన్కమ్ జనరేట్ లైవ్లీవుడ్కి సపోర్టు. సో మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో వాళ్ళకి చదువు, ఉద్యోగం. ఓకే, ఇది ప్లాన్ చేయాలి, ఇదేదో ఒకరోజుకి ఇచ్చేయడం కాదు. సో అది ఓనప్ చేయాలి. ఆ ఒక్కరి కుటుంబం ఎలా అయిందంటే, ఆ పాపకి గురుకులంలో సీట్ రావాలి, అప్లై చేయగానే మార్గదర్శి నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నా బంగారు కుటుంబం పాప అప్లై చేసింది సార్ స్కూల్కి, వీలైతే సీట్ ఇప్పించండి. చూడు, ఆ కుటుంబం వాళ్ళ ఫాదర్ కానీ మదర్ నేను అడిగేంత అవసరం అంటే రీచ్ కూడా వచ్చేది కాదు. కానీ ఈ మార్గదర్శి అయితే ఉన్నాడో ఈయన నాకు మెసేజ్ పెట్టగలుగుతున్నాడు. ఆ సపోర్ట్ కావాలి. ఆ కుటుంబం నా కుటుంబం ఫీల్ అయ్యి వాళ్ళ కనుక అండగా ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఎంతో సాధిస్తారు. వాళ్ళ ఎంతోమంది పిల్లలు మీకు తెలిసే ఉంది, రూరల్ సైడ్ నుంచి వచ్చిన పిల్లలు చాలా చైతన్యం ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది. వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా వరకు సాధిస్తారు, మంచి మంచి పొజిషన్కి వెళ్తారు. వాళ్ళకి రియాలిటీ తెలుసు కాబట్టి, కష్ట ప్రజలకు తెలుసు కాబట్టి చాలా బ్యాలెన్స్గా కూడా ఉంటారు, సమాజానికి మంచి సహాయపడతారని కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి బంగారు కుటుంబం ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తే, ఎంత పెద్ద మనసు ముందుకు వస్తే అంత మంచిగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా అమ్మ సొసైటీ సభ్యులందరూ కూడా ముందుకు రావాలి, దీని గురించి ఆలోచించాలి. అంటే మీకు నచ్చిన కుటుంబాన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు పోర్టల్ ఉంది, P4 పోర్టల్ ఉంది. దాంట్లో లాగిన్ చేస్తే ఏ ఊరు, ఏ గ్రామము, ఏ సిటీ, అలాగే ఏ సచివాలయం, దాంట్లో ఈవెన్ ఏ క్యాస్ట్ వైజ్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం డీటెయిల్ ఉంది. తర్వాత దాంట్లో ఫోర్స్ ఏమి ఉండదు. ఓకే, మీరు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే, మీరు ఇలా చేయాల్సిందే అంటే ఎవరు ఫోర్స్ పెట్టరు. ఓన్లీ మానిటర్ చేస్తుంటాం, మీరు ఏమైనా చేస్తున్నారా లేదా, ఏమైనా డిలే అయితే మేము కూడా మీకు కన్సల్ట్ చేస్తాం, ఎందుకు ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా అని. గవర్నమెంట్ ఇక్కడ విరాళాలు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇవ్వడం అటువంటిది ఏం చేయదు. గవర్నమెంట్ అంటే కలెక్టరేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఓన్లీ మనము ఫెసిలిటేట్ చేస్తాం. ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్లో మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఆ కుటుంబాన్ని చేయొచ్చు అని ఓన్లీ సపోర్ట్ హ్యాండ్ హోల్డింగ్ చేసేది కూడా చేసేదే గవర్నమెంట్ చేస్తుంది. మిగతా అంతా మీ డిసిషన్, మార్గదర్శక డిసిషన్.
కాబట్టి ఆ వయసులో మార్గదర్శనం. సో మీరు ఆ కుటుంబానికి పేదరికం నుంచి బయటకు రావడానికి మార్గదర్శులుగా ఉంటారు. ఆ మార్గదర్శనం చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తారని సందర్భంగా ఆశిస్తూ చాలా చక్కటి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి నాకు మాట్లాడించిన అవకాశం ఇచ్చారు. అట్లాగే చాలామంది పిల్లలు ఇక్కడ వీళ్ళకి ఈరోజు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 400 మందికి పైగా మందికి స్కాలర్షిప్ ఇస్తున్నారని అమ్మ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఆ పిల్లలందరికీ ఆ కుటుంబాలందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లల్లో ఏమి ఇవ్వగలరు అంటే మీకే తెలియదు. ఎందుకంటే మా అమ్మ నాకు ఏం చెప్పింది తెలుసా, టీచర్ చాలా చెప్పింది. ఓకే, టీచర్ ఎవరు? ఎందుకంటే ఊర్లో పెద్ద చూసిన పెద్ద ఆఫీసర్ ఊర్లో టీచరే, పోస్ట్ మ్యాన్ టీచర్ ఇద్దరే మా ఊర్లో వచ్చేవారు కదా. వాళ్ళు చూసి అలా అయిపోతే సరిపోతుంది కదా. సో 10th అయ్యాగానే టీచర్ ఎప్పుడు అవుతామని అడిగింది. అమ్మ టీచర్ అవుతాను లేదు, మా ఇంకా కొంచెం ఏమైనా చదువుదామంటే అసలు చదువుకుంటే అమ్మకి తెలియదు, అసలు నాకు కూడా తెలియలాగా అవుతాను. అంటే ఒక మంచి అవకాశం, ఒక మంచి ఎక్స్పోజర్. ఓకే, మా సార్తో మాట్లాడడము, అలాగే మా సీనియర్తో మాట్లాడడము, ఒక సమాజంలో చూడడం, ఒక ఇలా అవ్వచ్చు కదా అంటే ఆ ఎక్స్పోజర్ ప్రాపర్గా ఉంటే చాలా వరకు పిల్లలు ఏదైనా సాధించగలరు. ఆ పొటెన్షియల్ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ ఎక్స్పోజర్ ఇచ్చే దాంట్లో మనం ఎప్పుడూ తక్కువ చేయకూడదు. మార్గదర్శనం ఇచ్చే దాంట్లో ఎప్పుడు తక్కువ చేయకూడదు. పిల్లలు కూడా ఏమవుతారు అంటే నేను ఇక్కడ డ్రైవర్ అవుతాను లేదా అది కాదు, కొడితే అక్కడే ఫుల్ టాప్లో ఉండాలా. ఆ కళలు కనడంలో చిన్న కళలు కనకూడదు. ఓకే, పెద్ద కళలే కనాల. ఎందుకంటే ఈ రోజు కళ నెక్స్ట్ అది రియాలిటీ అవుతుంది. కళ కనాలంటే చిన్న కళ కంటే కష్టం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎవడంటే మీ పిల్లలకి పొటెన్షియల్ చాలా ఉంటుంది. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకండి, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకు. ఏం చదువులని చదివించండి. మీరు చదివించకపోతే చదివి చాలా దాతలు ముందుకు వస్తారు. చదివే పిల్లలే యాక్చువల్లీ తక్కువ అయిపోయారు. ఎంత చదివి చదివించడానికి సిస్టమ్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. చదువు విలువ తెలిసి ఇప్పుడు చదివితే ఎంత సాధించిందో తెలుసు. కాబట్టి దయచేసి పిల్లలకి ఏ దాంట్లో లిమిటేషన్ చేయకండి. ఎంతని చదివించడానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంటుంది. అట్లాగే దాతలు కూడా ఉన్నారు, మీకు ఇన్స్టిట్యూషన్ కూడా ఉన్నాయి. కాబట్టి సో పిల్లలకి మంచి మంచి ఆలోచనలు లేవండి, మంచి మంచి ఆశయాలు లేవండి, మంచి మంచి దిశానిర్దేశాలు ఇచ్చేవాళ్ళు, మంచి మంచి స్థానానికి వెళ్ళి కంపల్సరీ వాళ్ళ ఒక సొసైటీకి అసెప్ట్ అవ్వాలి. ఓకే, ఒక వనరులుగా మారాలి సొసైటీకి. ఆ ప్రకారంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ సమయంలో ఈ నేపథ్యంలో ఇంకొక 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. టైం ఉంది కదా, మాట్లాడవచ్చు. ఓకే, విజయవాడ అంటే మీకు తెలిసి ఇది ఒక కమర్షియల్ సిటీ, ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ సిటీ, ఇది గేట్వే టు అమరావతి. ఓకే, చాలా మంచి మంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ సిటీ నుంచి వచ్చారు. మంచి మంచి కళాకారులు, మంచి మంచి రచయితలు ఈ సిటీ నుంచి వచ్చారు. ఓకే, కాబట్టి సిటీకి మంచి నేమ్ ఉంది, పేరు ఉంది, మంచి స్కోప్ ఉంది. సో సిటీలో కొన్ని డిసిప్లిన్ కూడా మనం తీసుకురావాల్సి ఉంది. ఒకటి ఈ అడిక్షన్స్, ఓకే, గాంజాయి, సిగరెట్, బీడీ ఇటువంటివి చేస్తున్నాము. దీన్ని ఎరగట్టున్న అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు అంతే చాలా వరకు అది మేనేజ్మెంట్ దగ్గర ఎక్కువ అయినట్టు ఈ మధ్య కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. దానికి కూడా ప్రణాళిక చేపడుతున్నాము. దాని గురించి కూడా అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నాము. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం వాచ్ చేయండి. ఆ పిల్లలకి కూడా నాకు విన్నపము, రిక్వెస్ట్, అలాగే మార్గదర్శనం ఏంటంటే ఎవడో తింటున్నాడో ఎవడో తీసుకుంటున్నాడో చూద్దాం ఎలా ఉంటుందని క్యూరియాసిటీ అవసరం లేదు. ఎందుకంటే అది మంచిది కాదని అందరూ చెప్తున్నారు. అలా నిజంగా మంచిదంటే నేను తీసుకున్నాను కదా, పెద్దలు తీసుకోండి కదా, మీ నా తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి కదా. వాళ్ళు తీసుకుంటే వాడు ఎవడో యూజ్లెస్గా తీసుకుంటున్నాడంటే అది మనకు అవసరం ఉన్నది కాదు. కాబట్టి అటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. నిజంగా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అబ్దుల్ కలాం గారు లాగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, గాంధీజీ వల్ల ఎక్స్పెరిమెంట్ చేయండి. వాళ్ళు కూడా క్యూరియాసిటీ వల్ల ఈరోజు ఆయన నిజమైన అయ్యారు అబ్దుల్ కలాం గారు. ఎందుకు ఆయనకు ఒకటే ఆలోచన, ఎట్లా ఆడుతుంది రాకెట్, అదే ఒక క్యూరియాసిటీ. ఓకే, అటువంటి క్యూరియాసిటీ పెట్టుకుంటే జీవితాలు బాగుపడతాయి. గంజాయి తింటే ఏమవుతుంది అని క్యూరియాసిటీ పెట్టుకుంటే జీవితాలు పోతాయి. దయచేసి అటువంటి నెగిటివ్ క్యూరియాసిటీని దయచేసి మీరు ఎప్పుడు మీ జీవితంలోకి రానివ్వకండి. రెండోది, ప్లాస్టిక్ బ్యాన్ కూడా మనం చేయాల్సి ఉంది. మీకు తెలుసు ఇప్పుడు చాలా క్యాన్సర్, అలాగే ఈ మూడ్ స్వింగ్ అంతా, అలాగే పిల్లలు పుట్టకపోవడము, అట్లాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్, PCOD అన్ని చాలా రకాల డిసీజెస్ చిన్నపిల్లలకి వచ్చేస్తున్నాయి. ఎందుకని చూస్తే విదేశీయులు అలాగే ఈ రీసెర్చ్లో చెప్పేది ఏంటంటే మనకు తెలియకుండా ప్లాస్టిక్ మన ఆహార సరఫరా ఏమంటారు దానికి చైన్లో వచ్చేసింది, ఫుడ్ చైన్లో వచ్చేసింది. ఈ ప్లాస్టిక్ వల్ల అన్ని రకాల జబ్బులు చిన్నపిల్లలకి వచ్చేస్తున్నాయి. కాబట్టి అది కనుక మనం ఆపకపోతే మానవాళికి ఇది లేదు, కంటిన్యూటీ అవ్వదు. కాబట్టి దీన్ని కూడా మనం సిటీలో బ్యాన్ చేయబోతున్నాము. అంటే ఆన్ పేపర్ ఆల్రెడీ బ్యాన్ చేశాము. ఇంకా వచ్చే రోజుల్లో అది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఈ ప్లాస్టిక్ మనం ఎంత అర్థం, ఇప్పుడు సమాజం మంచి విద్య ఇవ్వాలి, మంచి ప్లేస్లో మన పిల్లలు ఉండాలి, అందరూ అలా చెప్పినప్పుడు మంచి సమాజం కూడా ఉండాలి కదా. మంచి వాతావరణము, పర్యావరణం కూడా బాగుండాలి కదా. పర్యావరణంలో ప్లాస్టిక్ పడేసి మన పిల్లలు బాగుండాలని ఎక్కడ ఉంటారు. కాబట్టి డిసిప్లిన్ రావాలి. ఒకటి, చెత్త బయటకు వేయకూడదు.
సో డస్ట్బిన్లో వేయాలి, పాలిథిన్ వాడకూడదు, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. షాప్కి వెళ్తున్నప్పుడు ఒక గుడ్డసించి పక్కన పెట్టి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ తీసుకొచ్చేసి పడేస్తే అది డ్రైనేజ్కి వెళ్ళి డ్రైనేజ్లో మన దోమలు వచ్చి దోమలు కుటుంబం పిల్లలకి అనారోగ్య పరిస్థితి వస్తూ ఉంది. సో ఇవన్నీ మనం ఒక ఇంప్రూవ్ సొసైటీలో ఉన్నప్పుడు, ఒక సొసైటీని మంచి దిశ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, స్వర్ణాన్ని ఒకటి సాధించాలన్నప్పుడు, వికసిత భారత్ని మనము సాధించాలన్నప్పుడు ఇవన్నీ డిసిప్లిన్ మనలో కూడా రావాలి. కాబట్టి దయచేసి అందరూ ఈ రోజు నుంచే మేము ఇంట్లో ప్లాస్టిక్ని ఎంతవరకు తగ్గించగలిగితే తగ్గించండి. ముఖ్యంగా పాలిథిన్ కవర్లు, పాలిథిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు ఇటువంటివన్నీ వాడకండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాడాల్సిన ప్లాస్టిక్ ఉన్నాయి, లెక్క పెన్ను ఉంటాయి, అటువంటివి ఉన్నాయి, అవి వాడతాం. కానీ అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాదు, ఒకసారి వాడేసి పడేసే ప్లాస్టిక్ కాదు, అది రీసైకిల్కి అవుతుంది. ఏదైనా వస్తువులు పడేస్తున్నప్పుడు ఇక్కడ పడడం డ్రైనేజ్ పడడం కాదు. మీరు చూస్తే ఊర్లో వర్షం వస్తే మొత్తం డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది. ఒక దానన్నిటికీ కార్పొరేషన్ కలెక్టరే కాదు కారణం, మనం అందరం కారణం. ఎందుకు డ్రైనేజ్ లెవెల్ పాలిథిన్ ఒకసారి చూస్తే మొత్తం 108 రకాల పాలిథిన్ బ్యాగ్స్, పేపర్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎవరు పడేసారు, నేను పడేసాను. అలాగే సో డిసిప్లిన్ అందరిలో ఉండాలి. ఓకే, మంచిదైనప్పుడు నాదనుకుంటాం, ఏమి చెడ్డవి కూడా ఇలా చూపిస్తుంటాం. సో ఇలా చూపిస్తుంటే 3 వేలు కూడా చూపిస్తుంటాయి కదా. సో అది కొంచెం ఆలోచించాలి. మళ్ళీ డిసిప్లిన్ ఉంటే మన పిల్లల్లో కూడా డిసిప్లిన్ వస్తుంది. అప్పుడే వాళ్ళు మంచిగా చదవగలుగుతారు, మంచి అచీవ్మెంట్స్ చేయగలుగుతారు. కాబట్టి సో ఈ రెండు విషయంలో కూడా అమ్మ సొసైటీ ద్వారా కూడా, కమిటీ మెంబర్స్ ద్వారా కూడా ఈ మెసేజ్ కూడా వెళ్ళాలి. కొంచెం పాలిథిన్ గురించి, అలాగే డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ కార్యక్రమంలో కూడా మీరు ముందుకు రావాలి. మీరు వచ్చి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరుకుంటూ, P4లో అయితే కంపల్సరీగా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీ అందరి మెంబర్ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ కూడా 2 ఫ్యామిలీ, అంటే అసోసియేషన్ నుంచి కొన్ని ఫ్యామిలీస్, ఇండివిజువల్ కూడా కొన్ని ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో ఎక్స్పోజర్ ఉంది. మీ ద్వారా 2-3 కుటుంబాలు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇంతమంది బాగుపడుతున్నారు, ఇంకా 2-3 కుటుంబాలు బాగుపడితే మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిపించి నాకు ఆహ్వానించి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి అందరితో ఇంత చర్చించడానికి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మోటార్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే ఇంచోటి ఓపీగా వచ్చిన వింటున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మహేష్ 9th క్లాస్. ఎం లలిత 10th క్లాస్. సహస్ర రామలక్ష్మి గారి, భాగ్యశ్రీ భవ్యశ్రీ స్కూల్. మేము దత్తత స్కూల్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన షేక్ ఆయేషా 573 మార్కులు, 600కి సూర్యదేవన సంజయ్ కార్తీక్ పేరు మీద వారి చేతుల మీదుగా ఎస్ పద్మిని మాధవ బ్రిగేడ్స్ ఆటనగర్ కూడా మా నారాయణ గారు, మా సుబ్బారావు ఇద్దరు కూడా మరి ఒక ప్రత్యేకత. చిన్న కొంచెం రైట్ అంతే సార్, ఒకసారి ఇచ్చండి. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ, ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దానికి కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి
దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి పడాలి. అట్లాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇవన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.